వెల్కమ్ టు తెలుగు 360 ఛానల్కి స్వాగతం. మనకి ఈ ఉగాది సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి మనం తెలుసుకునే ముందు మొట్టమొదటగా మనకి ఈ యొక్క రాజెవరు, మంత్రి ఎవరు, ఇలాంటి నవనాయకుల ఫలితాలు మనం చూద్దాం. ఇందులో రాజు గురుడు, మంత్రి కుజుడు ఈ సంవత్సరానికి, అలాగే సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు. ఈ గ్రహాలన్నీ కూడా 9 నవనాయకుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనకి గురుగ్రహాలు మొత్తం మూడు పోర్ట్ఫోలియోస్ పరిపాలిస్తున్నాయి. ఇకపోతే కుజుడు 1, బుధుడు 1, చంద్రుడికి వచ్చేసరికి 3. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహాలు అనేటటువంటి నవనాయకులుగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇక శనికి 1 ఇచ్చాం, శుక్రుడికి స్థానం లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ రాసుల్లో మనం 2026 సంవత్సరం చూసుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుంభరాశిలో ఉన్నాడు. అతను 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత అతను మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాడు. అలాగే గురుడు మిథున రాశిలో ఉన్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ఈయన ఏం చేస్తాడంటే మనకి ఈ గురుగ్రహం ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. తర్వాత అక్టోబర్ 24వ తేదీ వరకు ఉండి ఆ కర్కాటక రాశిలో అక్కడి నుంచి మనకి ఈయన ఎక్కడికి వచ్చేస్తాడండి, సింహరాశిలోకి. 24 అక్టోబర్ దాటిన తర్వాత 24 జనవరి 2026 సంవత్సరం వరకు కూడా మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శని వక్రించి మీనరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉంది. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క 2026 సంవత్సరంలో విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు పాస్పోర్ట్లు ఇవన్నీ రెన్యువల్ చేయించుకోవడం, వీసాలు అప్లై చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు. సంఘంలో మీకు అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి చాలా చక్కగా వస్తాయి మీకు. అలాగే ఈ రాశివారి మహిళలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, జీతభత్యాలు ఇవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశివారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేటటువంటిది మీకు కనబడుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి మనం ఏం చేయాలి అని అంటే, ఇంటికి దగ్గరగా ఆఫీస్ ఉంది, మాకు ఉద్యోగాలు రావడం లేదండి, ట్రాన్స్ఫర్లో ఇంటికి కష్టంగా ఉంటుంది, రావడం లేదు అని బాధపడేటటువంటి వాళ్ళన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బంధుమిత్రులందరితో కూడా చాలా హ్యాపీగా మీరంతా కూడా గడుపుకోవడము, వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పరిహారాలు ఏం చేసుకోవాలంటే, మనము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే కేతు అస్సలు బాగుండలేదు, ఓం కేతవే నమః అంటూ చేసుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.